శ్రీ గురుభ్యో నమః. భక్తులకు కొంగు బంగారంగా పిలువబడే ఎల్లారం పోచమ్మ ఆలయానికి భక్తుల సందడి మొదలైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం కన్నెపల్లి మండలం ఎల్లార గ్రామం గిరిజనగూడెంలో కొద్ది దూరంలో అడవి ప్రాంతంలో కొలువుదీరిన తల్లి పోచమ్మ మహిమగల్ల తల్లిగా, భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారంగా, ఇంటి ఇలవేల్పుగా పిలువబడే పోచమ్మ ఆలయానికి ప్రతి ఆది గురువారాల్లో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి తమ మొక్కుల్ని తీర్చుకుంటారు. ఇక్కడికి ఏడాదిలో 6 నెలల పాటు జాతర వాతావరణం నెలకొంటుంది. పక్కనే ఒడ్డాలమ్మ చెరువు వద్ద గుండాలలో భక్తులు స్నానాలు చేసి ఎటువంటి దోషాలున్నా పోతాయనే నమ్మకంతో పూర్వం నుండి ఆనవాయితీగా వస్తున్న నమ్మకం. మహిమగల్ల ఎల్లారం పోచమ్మ వద్ద మొక్కులు తీర్చుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల ప్రజలతో పాటు మహారాష్ట్ర దూర ప్రాంతాల భక్తులు ఇక్కడికి వచ్చి డప్పు సప్పులతో పోచమ్మ తల్లి బోనాలు వండి చీర సారెలతో తల్లికి సమర్పిస్తారు. పెద్ద ఎత్తున మేకలు, కోళ్ళు, బెల్లం, కళ్ళు నైవేద్యాలు మొక్కులుగా తీర్చుకుంటారు. ఆలయం చుట్టూ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెట్ల పొదల్లో వంటలు వండుకొని కుటుంబ సమేతంగా భోజనాలు ఆలకిస్తూ వినోదాల్లో పాల్గొంటారు. ఈ దేవాలయం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఇక్కడ రైతు పొలం దున్నుతుండగా పొలం నాగలికి అమ్మవారు తగిలిడడంతో అమ్మవారిని బయటకు తీసి ఇక్కడ పెట్టి అమ్మవారి విగ్రహానికి పూజలు నిర్వహించడం జరిగింది. కాలక్రమేణా పెద్ద జాతర లాగా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మనం ఎలాంటి మొక్కులు మొక్కుకున్నా తీరుతాయని ఇక్కడికి వచ్చే భక్తులు చాలా బలంగా నమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీరు గమనించినట్టయితే ఈ దేవాలయంలో ఒక జాతర వాతావరణం ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే అమ్మవారికి అంటే గుడి నిర్మించడం కానీ అలాంటివి లేవు. మీరు చూసినట్టయితే అమ్మవారు చెప్పారు, నాకు గుడి నిర్మించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా అమ్మవారు ఇక్కడ ఎవరైతే విగ్రహాన్ని ప్రతిష్ఠించారో వాళ్ళకు చెప్పడం జరిగిందట. ఇక్కడ స్థానికులు చెప్తున్నారు, అమ్మవారికి ఈ చిన్న గుడి అయితే ఏదైతే ఉందో ఆ గుడిలోనే అమ్మవారు మనకు స్వయంభూ అమ్మవారు. ఇక్కడ దాదాపుగా చరిత్ర చాలా గొప్ప చరిత్ర. మీరు చూసినట్టయితే ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు ప్రతి ఒక్కరు. మీరు గమనించినట్టయితే ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళే కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర నుంచి కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు పోచమ్మ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారు చాలా మహిమగలదని, అంటే ఇప్పుడు ఎవరైనా మొక్కులు మొక్కుకొని అంటే వాళ్ళ కోరిక ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక తీరడానికి ఇక్కడ ముడుపుల్లాగా కడతారు. ఆ ముడుపుల్ని మీరు గమనించవచ్చు. ఇవన్నీ కూడా ఈ దేవాలయం ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా అమ్మవారి యొక్క ప్రధాన ఆలయం. ఈ ప్రధాన ఆలయంలో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఎవరైతే ఉన్నారో ఈ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు లోపల ఉండి ఇక్కడ అమ్మవారికి మొక్కులు సమర్పించడం జరుగుతుంది. మీరు గమనించినట్టయితే అమ్మవారిని కూడా దర్శించుకోండి. అమ్మవారి యొక్క స్వయంభు విగ్రహం ఇప్పుడు మీరు చూస్తుంది అంతా కూడా. ఇలాంటి అద్భుతమైన వీడియోలు ఓన్లీ శ్రీ గురు అఫీషియల్ ఛానల్లో మాత్రమే వస్తాయి. ఇవన్నీ కూడా మనం చూపెట్టేవన్నీ కూడా దాదాపుగా స్వయంభూ దేవాలయాలను మాత్రమే మనం ప్రజలకు తెలిసేలాగా చేస్తున్నాము. మీరు గమనించండి ఎంత అద్భుతమైన ప్లేస్ అంటే ఇది. మనం గమనించినట్టయితే మనకు మంచిర్యాల నుండి మనకి ఇక్కడికి వెళ్ళడానికి కన్నెపల్లి రోడ్లో ఉంటుంది. ఇది బెల్లంపల్లి దగ్గర నుండి కన్నెపల్లి రోడ్లో ఈ దేవాలయం ఉంటుంది. ఇక్కడికి బస్ సౌకర్యం, అదేవిధంగా బైకుల్లో వెళ్ళచ్చు, ఆటోల్లో వెళ్ళచ్చు. రోడ్డు సదుపాయం ద్వారా మనం ఇక్కడికి చేరుకోవడానికి మనకు ఉంటుంది. అదేవిధంగా మీరు గమనించినట్టయితే ఇక్కడ చెట్లు, ఈ చుట్టూ కూడా ఏంటంటే పొలాలు ఉంటాయి. ఆ పొలాల్లో ఇక్కడికి వచ్చిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పొలాల్లోనే వంట చేసుకొని తిని ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించినట్టయితే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి బొమ్మలు కానీ, అదేవిధంగా ఇక్కడ మనకు అన్ని రకాల వస్తువులు కూడా ఇక్కడ లభిస్తాయి. మీరు ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీ గురు అఫీషియల్ ఛానల్. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ఇంకొక 10 మందికి తెలియజేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే వీడియోలన్నీ కూడా స్వయంభూ దేవాలయాల గురించి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాలని అందరూ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మనం వీడియోలు చేయడం జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు శ్రీ గురు అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు ఇది మనకు ఎల్లారం పోచమ్మ తల్లి దేవాలయం. మనకు